నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశం గర్వించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భారీ విగ్రహ ప్రతిష్టపై దుష్ప్రచారం దారుణం. ఎల్లో మీడియాపై వైసీపీ నేతలు ప్రజాప్రతినిధుల ఆగ్రహం. కమలాపురంలో సభకు మందు డబ్బులిచ్చి జనాన్ని తరలించినప్పటికీ చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యువత టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిల స్పష్టీకరణ. తనకు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో చేసిందేమీ లేదని, తన పాలనలో లక్షల కోట్లు దిగమింగడానికే సరిపోయిందని అన్నారు. 14 ఏళ్లు అవినీతి ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగించినట్లు ఈ సందర్భంగా విమర్శించారు. నిప్పు తుప్పు అంటూ ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, గత ఎన్నికల సందర్భంగా 698 హామీలు ఇచ్చి అమలు చేసింది శూన్యమన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా పసుపు కుంకుమతో సరిపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కడప జిల్లాను హార్టికల్చర్ హబ్ చేస్తానని అధికారంలో ఉన్నప్పుడు చెప్పి చివరికి ఏం చేశారో అందరికీ తెలిసిందేనని అన్నారు. శంకుస్థాపనలు తప్ప జిల్లాకు ఆయన చేసిందేమీ లేదని అన్నారు. ఆయన హయాంలో ఏపీలో వరుస కరువులేనని, ఇప్పుడు చంద్రబాబు తిరగడంతో మళ్లీ కరువు వచ్చిందని అన్నారు. జిల్లాలో అవినీతి చేసింది టీడీపీ వాళ్లేనని, అలాంటి వాళ్లు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలోనే మాజీ మంత్రి వివేక హత్య జరిగిందని, అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లడం ఆయనకే చెల్లిందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైసీపీ నేతలు బంగారు నాగయ్య యాదవ్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. రా కదలిరా అనే కార్యక్రమం కమలాపురంలో నిన్న జరిగింది. అది కమలాపురం అంటే కమలాపురం ఒకటి కాదు, కానీ జిల్లా వ్యాప్తంగా జరిగిన సభ అది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతా కూడా అసత్య ప్రగల్భాలు, అసత్యాలు, అబద్ధాలు దీనిలతోనే కొనసాగిన పరిస్థితి. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన అన్నీ బురద చల్లే కార్యక్రమం. ఇంతకు తప్పనిచ్చి నేను ఈ 14.5 సంవత్సర కాలంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇది చేశా, దీనికి ఓట్లేయండి, ఈ ప్రాంతానికి మేలు చేశా, ఇందుకు ఓట్లేయండి, లేకుంటే ఈ కులానికి ఓటేసి సహాయం చేశా, ఆ కులానికి చేసినందువల్ల ఆ కులం వాళ్ళు పోయింది, లేకుంటే ఈ మనిషికి చేశా అని ఆ ప్రసంగంలో ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూశారు. ఏమాత్రం లేదు. 14.5 సంవత్సర కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడో కానీ ఆయనకు అవకాశం ముఖ్యమంత్రిగా. అది ఎట్లా వచ్చింది అనేది తర్వాత విషయం. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఒక 4.5 సంవత్సరం, వాజ్పేయి దయ వల్ల ఈయన అబద్ధపు ప్రచారాల వల్ల ఆయనకు బాకా ఊదే మీడియా వల్ల ఆ రకంగా అయితే ఇంకొక 5 సంవత్సరాలు రావడం జరిగింది. సో దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి. సో ఈ రకంగా అంతకుముందు 9.5 సంవత్సర కాలం. దాని తర్వాత మొన్న 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలం, దాదాపు 14.5 సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చే నుంచి ఎవరికి అంత కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇతనికి మాత్రమే వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం చేసుంటే డెఫినెట్గా ప్రజలు అతన్ని ఆదరించేవాళ్ళు.
సో అటువంటి పని ఏమీ లేదు. చరిత్రహీనుడు అతను. ఒక్క మంచి పని చేసిన పరిస్థితి లేదు, ఒకవరికి మేలు చేసిన పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నంతకాలం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగడానికే సరిపోయిందన్నమాట. లంచాలు, కమిషన్లు ఎక్కడొస్తాయి, ఏం కథ అని చెప్పేసేసి ఒక అవినీతి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే. అదే కాదు, భారతదేశంలోనే ఇంత అవినీతిపరుడు, ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అబద్ధాల పరిపాలన, ఇంత పనికిరాని పరిపాలన పరిపాలించిన దుర్మార్గుడు నిజంగా చంద్రబాబు నాయుడే. మనం చూసాం చంద్రబాబు ఇక్కడ తిరుపతిలో పీజీ చదువుకునేటప్పుడు, కాలేజీలో పీజీ చదువుకునేటప్పుడు ఆయనతో పాటు గోపాలకృష్ణారెడ్డి అయితేనేమి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ చదువుతాను. అప్పుడు ఆ చదివేటప్పుడు ఈయనకునేది హవాయి చెప్పులు, ఒక సైకిలు. అటువంటి పరిస్థితి నుంచి రెండు ఎకరాల భూమి నుంచి, ఒక చిన్న కొట్టం నుంచి మొదలై ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు అంటే ఒక ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భూములైతేనేమి, ఆస్తులైతేనేమి, ఈ దేశంలోనే కాదు, సింగపూర్ అయితేనేమి, మలేషియా అయితేనేమి, అమెరికా అయితేనేమి, ఎక్కడ పడితే అక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం జరిగింది. అటువంటి వాడు వేరే వాళ్ళ గురించి నేను తుప్పు నిప్పు అనుకుంటూ వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం చేస్తాడన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. అందుకోసమే రాబోయే కాలంలో 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి డెఫినెట్గా. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన అందరినీ వందివాగదులను అందరినీ పెట్టుకున్నాడు అన్నమాట. వాళ్ళందరూ రాయించినారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇది అని చెప్పేసి. అది చదివి అది చెప్తాన్నాడు అన్నమాట ఆయన. అందరికీ టైల్ ఇచ్చే కార్యక్రమం అన్నమాట. పొద్దుటూరు ఆయన ఇది, బద్వేలు ఆయన ఇది, ఇంకొకరు ఆయన ఇది, ఈ ఆయన ఇది, కమలాపురం ఆయన ఇది. చూడండి. సో ఈ రకంగా రాసిచ్చిన వాళ్ళే ఎంత కబ్జాకోరులో, ఎలా సంపాదించినారో, ఎలా కలెక్షన్ కింగ్లో, ఇవన్నీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. గతంలో ఇసుక అమ్మింది వాళ్ళే, మట్టి అమ్మింది వాళ్ళే, అన్నీ అమ్మింది వాళ్ళే, వాళ్ళు మొత్తం దోచుకునేదంతా వాళ్ళే, భూములు ఆక్రమించింది వాళ్ళే. భూములన్నీ కూడా ఆక్రమించి మళ్ళీ ఏరే వాళ్ళపైన నిందలు. ఏరే వాళ్ళపైన నిందలు ఎందుకు? రాసిచ్చే వాళ్ళకు బుద్ధి లేదు, చదివి చెప్పే వాళ్ళకు అంతకన్నా లేదన్నమాట. వాళ్ళకు ఎందుకంటే అతనే ఒక పెద్ద అవినీతిపరుడు. ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ అవినీతిపరులే, ఒకరు కాదు, వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ అటువంటి పనులే, అటువంటి వాళ్ళే ఉండేది వాళ్ళందరూ. సో అటువంటి చరిత్ర ఏమి అందరికీ తెలిసిన విషయమే. అటు ఉన్న వాళ్ళందరికీ కింద నవ్వుకుంటున్నారు అందరూ అన్నమాట. నవ్వుకుంటున్నారు, ప్రజలే నవ్వుకుంటున్నారు. దీన్ని చూసి టీవీలో చూసి కూడా నవ్వుకుంటుంటారు అన్నమాట అందరూ కూడా. సో ఈ రకంగా జరిగిన ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడే కాదు, 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఉంది అవకాశం కూడా. వయసు సహకరిస్తుంది ఆయనకు. వయసుతో పాటు ఆయనకు ధీటైన వ్యక్తి ఏ పార్టీలోనూ లేరు, ఆయనకి ధీటైన పార్టీ ఏ పార్టీ లేదు. అన్నీ ఫేడౌట్ పార్టీలే. తెలుగుదేశం పార్టీని ఎప్పుడో చూసేసినారు, చంద్రబాబు నాయుడిని ఎప్పుడో చూసేసినారు, చదివినారు వీళ్ళందరినీ. పవన్ కళ్యాణ్ని చూడడం జరిగింది. 15 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఎప్పుడు ఆయన సీరియస్ పొలిటీషియన్ కానే కాదు, సీరియస్ పొలిటీషియన్ అసలు కాదన్నమాట. ఎప్పుడో ఒకసారి ఆయనకు ఎప్పుడైనా ఖాళీలు దొరికితే, కాల్ షీట్లు ఖాళీగా దొరికితే, సినిమాలు లేకోకుంటే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదో 4 మాటలు చెప్పిన దానికి ఆయనకు ఏదో
ఆయన డబ్బులు ఆయనకు వస్తాయన్నమాట. ఖాళీ టైంకి డబ్బులు వసూలు చేసే వ్యక్తి తప్ప, ప్యాకేజీ మనిషి తప్ప ఇంకో రకమైన దరిద్రమైన పాదం. నీ పాద మహిమతో ఈ రకంగా మేము మా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్రమే ఇబ్బంది పడుతుంది. నువ్వు రాకపోయి నింటే, నువ్వు హైదరాబాద్లో ఉండింటే ఏమీ లేదు, శుభ్రంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడిండు, పంటలు బాగా పండిండు, ప్రజలందరూ సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండింది. చూడు మా రఘు కూడా చెప్తాడు, వ్యవసాయమే దండగా అని. మా పాలగిరిలోనే మీటింగ్లో వ్యవసాయం దండగా, ఇది మానేసేయండి అందరూ. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిస్తేవి, ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే రాజశేఖర రెడ్డి అమ్మడి తిరుగుతీవి, ఆయన సూట్ కేసు మోస్తేవి ఢిల్లీకి. ఆ మంత్రి పదవి వచ్చా అంజయ్య గారి టైంలోనూ, భవనం వెంకటరామరెడ్డి గారి టైంలోనూ రాజశేఖర రెడ్డి గారు వెనక మన తిరిగినందువల్ల వచ్చింది. తర్వాత ప్రగల్భాలు పలికితేవి ఎన్టీ రామారావు పైన, ఎన్టీ రామారావు ప్రగల్భాలు పలికితేవి, ఓడిపోతేవి, మళ్ళా పోయి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతేవి. ఆయన నువ్వు ఓటు ఓడిస్తేవి, నువ్వు ముఖ్యమంత్రి అయిపోతేవి. చూడండి, అన్నీ వెన్నుపోట్లే. రాజశేఖర రెడ్డితో వెన్నుపోట్లే, ప్రజలకు వెన్నుపోట్లే, ఎన్టీ రామారావుకి వెన్నుపోట్లే, అందరికీ వెన్నుపోట్లే. నీ రాజకీయమే వెన్నుపోట్లు. రాజకీయం ఏమి రాజకీయం నువ్వు చేస్తావు? నువ్వు మళ్ళా వచ్చి అందరికీ ప్రసంగాలు పెద్ద ఎత్తున నువ్వు. సో తప్పకుండా ప్రజలందరికీ విఘ్నులు. డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ తోటి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే. వీళ్ళు కూడా ఎలక్షన్ వచ్చింది కాబట్టి దసరా పండుగ వచ్చినట్టు అన్నమాట. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ బుడబొక్కల వాళ్ళు వచ్చినట్టు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి వాడిని డ్రామా వాడేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు డ్రామా వేసేసి పోతారన్నమాట. అంతే, వచ్చిపోయే వాళ్ళే వీళ్ళు తప్ప ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఇది ప్రజలందరికీ బాగా తెలిసిన విషయమే అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆ పార్టీనే లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? లేదే. లేని పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అవసరమా? ఉన్న పార్టీ లీడర్ల గురించే మనము అంతో ఇంతో ఏదో 2%, 3%, 5% ఓట్లు వస్తాయి వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంది. ఇది ఉరువే లేని పార్టీ, అసలు ఏం లేవు, జీరో. లేని పార్టీ గురించి దానికి మళ్ళా ఒక ప్రెసిడెంటు, దానికి ఒక కార్యక్రమము. సరే, నామకే వాస్తే ఇప్పుడు చాలా జాతీయ పార్టీలు ఉంటాయి, చాలా నామకే వాస్తే పార్టీలు ఉంటాయి, దాంట్లో అది ఒకటి అంతే తప్పేసి వేరే. అదే కదా చెప్తున్నది. నేను మినమాం అనుకోవచ్చు, లేదు అంటే ఇంకొకటి అనుకోవచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు, నాయకుడు అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు. లేని పార్టీ గురించి, లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి? ఏముంటుంది? ఏమి లేదు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ కాంట్రాక్టులో నేను భాగస్తుని. సో అప్పుడు దానికి సర్వరాయ సాగర్కు సంబంధించి ఆ కాలంలో మేము దాని మట్టి కోసం భూములన్నీ అక్వైర్ చేయడం జరిగింది. సర్వరాయ సాగర్కు ఎంత ఇస్తారో అంతే రేటు పెట్టి గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. 60,000 రూపాయలు, 70,000 ఎంతో ఉన్నది అప్పుడు. అది మామూలుగా చేసేది భూమి విలువ 10,000, 5,000, 80,000 రూపాయలు. అంటే వాళ్ళకు గవర్నమెంట్ రేటు 60,000 అయితే 80,000 రూపాయలు ఇచ్చి మేము మట్టి కోసం తీసుకోవడం జరిగిన భూములు. అవన్నీ కూడా మట్టి తీసేసి గుంతలు పడిపోయి ఆ చుట్టూ ఉన్న రైతులకు అందరికీ ఇబ్బంది జరుగుతున్నాయి. దాంట్లో కంపలన్నీ మొలిచేసేసి దాంట్లో పందులు అన్నీ ఉండి వాళ్ళు పంటలు పెట్టుకోక దీని ఏటుకు ఈ భూమి ఏటుకు ఉంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినారు, అయ్యా నాయన బాబు అదేదో నీదేదో రిపేర్ చేసుకుంటే మేమన్నా బాగుపడతాము అని చెప్పేసి. సో దానికి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు. అవి ఎట్లా గుంతలు ఉన్నాయి, ఇంకో అంత పెద్ద గుంతలు చేసేసి దాంట్లో చేపల చెరువు పెట్టుకున్నాం అంతే. అంతకు తప్పనిచ్చి వేరేం లేదు. దాంట్లో జరుగుతుంది, ఈరోజు కాకుండా రేపు జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ అనేది ఒక మంచి పరిశ్రమను ప్రభుత్వం ఈ జిల్లాకు తీసుకురావాలని శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు
ఈ భూములను కేటాయించడం జరిగిందనమాట. ఒక మంచి పరిశ్రమను తీసుకొస్తే ఆడ దాదాపు ఒక 40-50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు పెట్టలేకపోవడం జరిగింది. వాళ్ళు ఎవరు మన జనార్దన్ రెడ్డి వాళ్ళు బ్రహ్మణి స్టీల్స్ సంబంధించిన ఫ్యాక్టరీ రాకపోయింది. అంతే తప్ప నుంచి మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టడం జరిగింది. దానికి కూడా అసెంబ్లీలో నేను కూడా చూసినా అనమాట. దానికి కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతం అయ్యాది నాయన, అదొకసారి పోయి చూడు. ఈనాడు పేపర్లో వేయడం జరిగింది. నెమళ్ళు తిరిగేది, సెలయేర్లు ఇవన్నీ వేసినారన్నమాట. అవన్నీ ఏమి లేవు బాబు అక్కడ, మీరు అభూత కల్పనలు అక్కడ ఏమి లేవు నాయన. తొండలు కూడా గుడ్లు పెట్టవు. అంటే ఆ ఎండలు మండుతూ ఉంటాయి, కింద ఆ బండలు కూడా రాళ్ళు, ఆ కొండలు గుట్టలు, ఆ గుట్టలు అవి మట్టి కూడా లేవాడ, అన్ని గుట్టలు రాళ్ళు. అవి ఆ ఎండకు కింద నుంచి వేడి, ఆ వేడికి తొండలు కూడా నిలబడవు, గుడ్లు కూడా పెట్టే అవకాశం లేదు. ఏదో చెట్టో గిట్టో నీడ ఉంటే ఆ తొండలు కూడా పెడతాయి అన్నమాట గుడ్లు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. సో అన్ని దానిలకు అబ్జెక్షన్స్ అన్ని రకాలుగా, మళ్ళీ ఇప్పుడు అన్ని దానిలకు మళ్ళీ ఏదోగా అట్లా హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్న హజరత్ సయ్యద్ షా సమర్మస్త్ కద్రీ రహమతుల్లాహి అలై వారి ఉరుసు మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలని నగర ముస్లిం ప్రముఖులు ఖాదర్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలోని అల్మాస్పేటలో గల సిరాజుల్ మద్రసాలో ఈ నెల 27వ తేదీ శనివారం జరగనున్న హజరత్ సయ్యద్ షా సర్మస్త్ కద్రీ రహమతుల్లాహి అలై ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను మత గురువు ముఫ్తీ సయ్యద్ షా బఖ్తియారుద్దీన్ ఖాద్రీ నిజామీ ఇతర ముస్లిం ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఈ ఉరుసు ఉత్సవాలలో ఈ ఉరుసు మహోత్సవాన్ని పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. నగరవాసులు కుటుంబ సమేతంగా హాజరై గురువుల ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు తాహిర్, సాబ్జాన్, షఫీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। आज मदरसा सिराजुल उलूम के अंदर एक पोस्टर का इफ्तिताह हुआ है, जिसके अंदर दरगाह हज़रत सैयद शाह गौस सरमत ख़ादिर रहमतुल्लाह अलैह का उर्स शरीफ के ताल्लुक़ से आज इफ्तिताह किया गया। दरगाह हज़रत सैयद शाह गौस सरमत ख़ादिर रहमतुल्लाह अलैह का उर्स शरीफ 27 जनवरी को इंशाअल्लाह शाम में रहेगा। मैं सज्जा नशीन सैयद शाह बख्तियारुद्दीन क़ादरी और बिरादर सज्जा नशीन सैयद शाह ख़ादर बाशा उर्फ सरदार क़ादरी और हमारे मुतवल्ली साहब शफ़ी ख़ान साहब, JK भाई और हमारे आमद भाई, तारीख़ KKR तारीख़ भाई, तमाम के साथ मैं तमाम के साथ जो है तमाम आलम इस्लाम को और तमाम लोगों को दावत देता हूँ कि आप तमाम दरगाह के उर्स शरीफ में तशरीफ़ लाएँ और सवाब दारैन हासिल करें, ताकि उलमा और औलिया अल्लाह के फ़यूज़ बरक़ात आप तमाम पर जारी और सारी रहें। अस्सलामु अलैकुम। అందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా మన మీడియా మిత్రులకి నమస్కారము, అస్సలాము అలైకుం. ఈరోజు కడప నగరంలో సిరాజుల్ ఉలూమ్ మద్రసాలో మన యువ పీఠాధిపతి అయిన హజరత్ బఖ్తియార్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో 27వ తేదీ శనివారము హజరత్ గౌస్ షా సర్మత్ ఖాద్రీ రహమతుల్లాహి అలే ఆయన మత గురువు ఉరుసు మహోత్సవము పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే కులమతాలు అతీతంగా ఈ ఉరుస్ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ దర్గాకి ప్రాచీనత ఉంది, అలాగే చరిత్ర గల దర్గా ఇది. ఇక్కడ చెప్పుకుంటారు పెద్దలు, మా పెద్దలు కూడా ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకము. దీని మీద మనము మా యువ పీఠాధిపతి ఆదేశాలతో మనము ఈ కార్యక్రమానికి హాజరైనాము. నాకు ఈ కార్యక్రమానికి హాజరై నాకు అవకాశం కల్పిన మా యువ పీఠాధిపతి అయిన శ్రీ బఖ్తియార్ సాహెబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి కులమతాలందరూ అతీతంగా పాల్గొని 27వ తేదీ శనివారము 9 గంటలకు ఉరుస్ మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవంలో ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన మన బఖ్తియార్ సాహెబ్కి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. విజయవాడ స్వరాజ్ మైదానంలో దేశం గర్వించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఎల్లో మీడియా తన అక్కసును ప్రదర్శిస్తూ దారుణమైన రాతలు రాయడానికి ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు తెలిపారు. ఎల్లో మీడియా తీరును నిరసిస్తూ వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు CH వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేశాయి.
అంతకుముందు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తప్పులు రాతలకు కేంద్రమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతులను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్కు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పిస్తూ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గాలికి వదిలివేయగా అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుస్తున్న మన ముఖ్యమంత్రి విగ్రహ ఏర్పాటుతో పాటు స్మృతివనం నిర్మించి బడుగు బలహీన వర్గాల పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేశారన్నారు. అంబేద్కర్ ఆశయం జగనన్నతోనే సాధ్యమని ఎల్లో మీడియా తెలుసుకోవాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగనన్నకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, పార్టీ అనుబంధ జిల్లా, నగర విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి దినమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 125 అడుగుల విగ్రహము అట్లా 19 ఎకరాల విస్తరణలో ప్రపంచ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసి ప్రపంచానికి దిక్సుగా నిలబడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా కూడా దళితులనే కాదు, దళితులు ఎప్పుడైనా వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, దళితులు అంటే ఆయనకు విపరీతమైన ప్రాణము, విపరీతమైన అభివృద్ధి. ఎప్పుడైతే దళితులు క్షేమంగా ఉంటారో ఆ రాష్ట్రం సస్యశ్యామలమైతే గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు వేమూరు రాధాకృష్ణకు, రామోజీరావు గారికి మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా కూడా జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని వేరు చేసే స్థాయి మీకు లేదు. కనీసం పేపర్కు విలువలను కాపాడాల్సిన అవసరం ఎంత ఉంది, ఆ విలువ పోగొట్టుకున్నారు. నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వాళ్ళు ఎంతోమంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి దాదాపు 66 ముఖ్యమంత్రులు పరిపాలించబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ సమన్వయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరొకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 మంది మంత్రిపదవులు అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి. గత పాలకులంతా, గత దేశంలో ఎవరైనా కూడా గత 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఒక రాజ్యాంగమైన పదవి అనుభవిస్తున్న ఒక నీచమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఒక చంద్రబాబు నాయుడు కూడా. ఎందుకంటే ఆయన 2014 2019 సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా దళిత కులంలో పుట్టాలని కోరుకుంటారా అని సంబంధించిన వ్యక్తి, అటువంటి నీచమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, ఎవరైనా పుట్టాలనుకుంటే తన కులంలో ఆ కులంలో ఉంటే ఆ కులానికి రాజ్యాంగం రాసిన కులము ఒక దళిత కులం. 1000 జన్మలు ఎత్తినా కూడా అదే కులంలో పుట్టాలని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనా అనుభవం, ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలు తెలిపారు. కడప నగరం 40వ డివిజన్లోని పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఓబుల్రెడ్డి దాసుల ఆధ్వర్యంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. వారికి ఆయా నేతలు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కారణంగా అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. గత ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమన్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపట్టకపోగా మరోవైపు రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల పాలు చేయడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఆవశ్యకతను గుర్తించిన ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ప్రజలందరూ కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం తమ వంతుగా తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 40వ డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు చంద్రబాబు రెడ్డి ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ప్రకటించిన పథకాలకు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క పందా అయిన అభివృద్ధి అనే పథకం ద్వారా కానీ ఈ 40వ డివిజన్లో సేవలు చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. ఇది చాలా స్వాగతించవలసిన విషయము. ఈరోజు చూస్తే కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఈరోజే చూస్తే ముఖ్యంగా 300 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడము, అలాగనే ఈ యొక్క సభలో వాళ్ళ బాధలు చెప్పుకోవడం కానీ, వాళ్ళు ఈ 4 సంవత్సరాల 10 నెలల వరకు నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో పడుతున్న కష్టాలు, అలాగనే ఏ విధంగా వాళ్ళు మోసపోయారు, ఈ యొక్క మోసకారి మాటలు వినేదని చెప్తున్నారు. నాకు ఇచ్చేసిన మాధవి మేడం గారికి, శ్రీనివాసరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 47 డివిజన్ నుండి చంద్రబాబు రెడ్డి, నేను, మా బ్రదర్ ఓబులరెడ్డి, ఆంటీ సింహం సారు, చార్లెస్
చాలామంది ఒక 500 కుటుంబాలు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 2 మంత్స్లో జరిగే ఎలక్షన్లో టీడీపీని మా డివిజన్ నుండి అత్యధిక మెజార్టీ మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 24లో టీడీపీ గెలుస్తుందని నమ్మకం. కమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభకు మందు డబ్బులిచ్చి జనాన్ని తరలించినప్పటికీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు నమ్మే స్థితి ప్రజల్లో లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉండగా ఏమి చేయని చంద్రబాబు ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సంతలో తాయెత్తులు మూలికలు అమ్మేవాడేలా చంద్రబాబు తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎమ్మెల్యే తనదైన శైలిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని, అందుకే కొత్త పథకాలతో జనాల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అమ్మకు వందనం పేరుతో అమలు చేస్తామని చెబుతున్న పథకానికి 180 కోట్లు అవసరమని వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసిన మొత్తమే 2.5 లక్షల కోట్ల రూపాయలన్నారు. అలాంటిది చంద్రబాబుకు అంత డబ్బు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు దేశం నేతలు 1000 మందిని సభకు తీసుకెళ్తామని ప్రకటించి కనీసం 5-6 వేల మందిని కూడా తరలించలేకపోయారని అన్నారు. చంద్రన్న సభలో 20,000కు మించి జనం లేకపోవడం ఆయన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలియజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రా కదలి రా, బ్రాందీ బాటలు ఇస్తాం, రా కదలి రా. బిర్యానీ పొట్లం ఇస్తాం, రా కదలి రా. 500 నోట్ ఇస్తాం, రా కదలి రా. ఇది చంద్రన్న సభ. బ్రాందీ బాటలు ఇస్తాం, బిర్యానీ పొట్లం ఇస్తాం, తలకాయకి 500 డబ్బులు ఇస్తాం, రా కదలి రా. చంద్రన్న సభను విజయవంతం చేయి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం. అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమను, వారి నిజాయితీగా చెప్పమను. రొమ్ము మీద చేసుకొని వాళ్ళే 500 లెక్కిచ్చినామా ఇయ్యలేదా, 300 ఇచ్చినామా లేదా, బ్రాందీ ఇచ్చినామా లేదా, బిర్యానీ పెట్టినామా లేదా. నేను బిర్యానీకి అయితే ఎగ్జామ్షన్ అబ్బా, తప్పులేదు. ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? 7 నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు. ఒకటే, ఏం వేరే కారణమే లేదు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది. సంసారమైన రాజకీయమైన నమ్మకం పోయిన తర్వాత ఇట్నే ఉంటుంది. మేము సమీకరించకున్నా కానీ కేవలం మా కార్యకర్తలం మాత్రమే, మేము నాయకులం కార్యకర్తలం మాత్రమే సమీకరణ చేసి ఎంత అవుతాం అయితే మేము కొన్ని వేలు అవుతాం, 7,000 8,000 మేము అయితే గొప్ప. మేమన్ని డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము. కానీ మిగతా జనం అంతా 30-40 వేల మంది రోడ్లమ్మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమైనా ఒక జమ్మలవాడికైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. ఆ నాయకుని పైన ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆ క్రేజ్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్నే ఉంటుంది. తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి. గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తాం, బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం, రైతు రాజ్యం తెస్తాం, యువగలానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏటా. ఇవన్నీ ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది చెప్తామని చెప్తాడు ఆయన దీర్ఘాలు తీసి. నాకు పిల్లప్పుడు మనం సంతలలో మూలికలు అమ్ముతుంటాడు చూడు, మూలికలు సంతలలో తాయెత్తులు మూలికలు. ఈ మూలిక వేసుకుంటే సంతానం వృద్ధి కలుగుతుంది, ఈ మూలిక వేసుకుంటే నరాల బలహీనత పోతుంది, ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది, ఇది చేస్తాం ఇది సేమ్ ఇదే అనిపించింది నాకు. సంతలో మూలికలు సంతలో తాయెత్తులు అమ్ముకునేవాడు ఎట్లా చెప్తున్నాడో
చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా యాడికి వచ్చిందంటే ఓట్ల కోసం ఆడికి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఇంకొకటే మాట్లాడుతున్నాడు ఆయన, అది కూడా నాకు హాస్యం అనిపించింది. నేను 15 రూపాయలు ఇస్తా, మీకు 100 ఖర్చు చేయిస్తా. 15 ఇస్తాడంట, ఖర్చు చేయిస్తాడంట, 100 రూపాయలు సంపాదిస్తాడంట. 15 ఇస్తా, ఖర్చు చేయిస్తా, 100 సంపాదిస్తా. 100ను 1000 చేస్తా, 1000ని 10,000 చేస్తా అంట. ఇది ఏందో నాకు ఈ లెక్క అర్థం కాలే. ఎట్లా ఇది? 15 రూపాయలు ఇచ్చేది ఎన్ని ప్రభుత్వము, వాళ్ళతో ఖర్చు చేయించే నువ్వు 100 సంపాదిస్తావు. 100 సంపాదించే 1000 ఎట్లయితుంది? 1000 10,000 ఎట్లయితుంది? ఆ 10,000 నీకైతుందా, ప్రభుత్వానికి అవుతుందా, ఆయనకైతుందా? శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా కమలాపురంలో నిర్వహించిన రా కదలిరా సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారని టీడీపీ నేతలు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్, ప్రభాకర్ రెడ్డి, రాజేశ్వర రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ కమలాపురంలో రా కదలిరా సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరగా తాము కూడా తమ వంతుగా తోడ్పాటు అందించినట్లు చెప్పారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. ఇకపై బాబును విమర్శిస్తే స్పందన తీవ్రంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేని ఓడించి తీరుతారని అన్నారు. ఇది ఇలా ఉండగా ప్రొద్దుటూరు బంగారు, వెండి దుస్తుల వ్యాపారులకు ప్రసిద్ధిగాంచిందని, ఇటువంటి తరుణంలో పోలీసులు ఇష్టానుసారంగా ఎన్నికల పేరుతో దాడులు చేసి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం దురదృష్టకరమన్నారు. సామాన్యుల పన్నుల విషయం, చట్టాల విషయం తెలియక ఇబ్బంది పడుతున్నట్లు ఈ సందర్భంగా అన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి రాయలసీమ జిల్లాల నుంచి జనం వివిధ సామాగ్రి కొనుగోలు కోసం వస్తుంటారని, ఇక్కడ పోలీసులు ఇష్టానుసారంగా దాడులు చేస్తే వ్యాపారులు, ప్రజలు నష్టపోతారని అన్నారు. కమలాపురంలో జరిగిన రా కదిలిరా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు విశేష జన సమీకరణ జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ కడప జిల్లాలో విజయవంతమైంది. చాలామంది పార్టీలో కూడా చేరడం జరిగింది. త్వరలోనే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పార్టీలో చేరికలు, బలమైన నాయకులంతా, వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా త్వరలోనే చేరే అవకాశం కూడా ఉంది. నిన్న విచ్చేసిన సభకు ప్రొద్దుటూరు నుండి నేను కానీ, ముక్తార్ కానీ, రాజేశ్వరుడు అన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ, ఖలీల్ కానీ, నాగరాజు కానీ మా అందరి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ చేశాం. ఫుల్ సక్సెస్. అందరికన్నా మీరందరూ చెప్తున్నారు, మీదే బ్రహ్మాండంగా జరిగిందని ప్రోగ్రాం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం ఎక్కువ. బంగారు ప్రొద్దుటూరు అనే పేరుంది. పోలీసులు ఇంకా ఎలక్షన్ కోడ్ రాకముందే దాడులు చేయడం, ఎక్కడన్నా క్యాష్ తీసుకోబోతాయంటే పట్టుకోవడము. ఇప్పుడు రైతులు కానీ ఏ పని చేసి సంపాదించుకునేది కూడా డబ్బుల రూపంలోనే. తన ఇంట్లో పెళ్లి కోసమో, బంగారు కొని పెట్టుకుందామని ఆడపిల్లల కోసమో ఎక్కువ ఇక్కడ బంగారు వ్యాపారం ఉంది కాబట్టి క్యాష్ తీసుకొని పోయి బంగారు కొనుక్కుంటా అంటారు. లేదా నూనె మిల్లులు కానీ, రైస్ మిల్లులు కూడా ఎక్కువ. చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు వాళ్లకు మండీలలో ఇచ్చి కానీ, రైస్ మిల్లుల దగ్గర కానీ, రైస్ కానీ, మిగతా మండీ బజార్లకు పోయే వ్యక్తుల దగ్గర సరుకులు కొనేదానికి కానీ, రైతులు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, చావులకు కానీ అన్నిటికీ సరుకులు కొనుక్కుంటుంటారు. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఈ రైళ్లు చేసి క్యాష్ స్వాధీనం చేసుకోవడము చాలా దురదృష్టకరం. తెలియని వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోలీసు వాళ్ళు అప్పచెప్తే తెలియని వాళ్ళంతా వాళ్ళు చుట్టూ తిరిగి ఆ డబ్బులు రిటర్న్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అంతా ఇంకా అమెరికా సిస్టమ్ మాదిరి, ఏదో లండన్ సిస్టమ్ మాదిరి అంతా వైట్ మనీ ఇక్కడ జరగడంలే. 30% వైట్ మనీ జరిగితే 70% ఇంకా బ్లాక్లోనే ఉంది. ఇంకా ఆ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ఇంకా అవి పూర్తి సక్సెస్లోకి రాలే. అన్ని విషయాలు తెలిసిన పోలీసు పై అధికారులే
ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఉద్యోగం సేఫ్టీ చేసుకునేదానికి నేను ఎలక్షన్లలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, నాకు ఎక్కువ మార్కులు కొట్టాలని చేసేదేమో ఒక పార్టీకి వన్ సైడ్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ ప్రజల మీద పడి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కింది స్థాయి ఉద్యోగులు ఎవరు, పోలీసు వాళ్ళు కూడా చెడ్డోళ్ళు కాదు, ఎవరేం చేయలేరు. ఎస్పీ గారు గొప్ప మనసుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్ కోడ్ వచ్చినాక ప్రజలకు కూడా అర్థమవుతుంది, అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎలక్షన్కు ముందే ఇట్లాంటివన్నీ ఆదేశాలు ఇచ్చి చెక్ పోస్టులు పెట్టి డబ్బును సీజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన. గొప్ప మనసుతో ఎస్పీ గారు కూడా కింది వారికి ఇట్లాంటి చర్యలను జరగకుండా ఆదేశించాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరుకుంటున్నాం. ఇంకొకటి, రాచమల్లు ఎమ్మెల్యే గారు, ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిన్న జరిగిన బహిరంగ సభ పైన కామెంట్ చేయడం, 20,000 మందికి ఎక్కువ రాలేదనడం, చెత్త పార్టీ అనడం, చంద్రబాబు నాయుడు దూషించడం నీకు తగుని ఇది కాదు. ఎందుకంటే చంద్రబాబు వయసులో సగం లేదు నీ వయసు. ఆయన ఇప్పటికి 3 టైమ్స్ ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళా 4వ తూరు కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు దగ్గర రోజా కూడా పనిచేసింది. రోజా వస్తే కండవా కప్పితే నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినావు. ఇవన్నీ మర్చిపోవాకు. అవకాశవాద రాజకీయాలు మానుకొని ఒక హోందాగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి టైం దగ్గరికి వచ్చింది, అయిపోయేదని కూడా ప్రజలు నీకు తీర్పిచ్చేదానికి నీకు అనుకూలంగా సిద్ధంగా లేరు. చిల్లర మాటలు చిల్లర బుద్ధులు పెట్టుకొని పెద్దోళ్ళను విమర్శిస్తే స్థాయికి నువ్వు పోతే అంతకన్నా రెట్టింపు కూడా మీ లీడర్ని విమర్శించాల్సింది వస్తుంది. చంద్రబాబు నాయుడు కాలి గోటికి కూడా మనమందరం కూడా సరిపోము. ఆయన ఒక మేధావి, సంపద సృష్టికర్త. అది ఆయన ప్రపంచ దేశాలే ఆయన ఇటువంటి దేశానికి అవసరం అని చెప్పి కొనియాడినారు. కావున చంద్రబాబు నాయుడును ఇంకా నువ్వు విమర్శిస్తే ఇప్పటి నుంచి తీవ్ర విమర్శలకు కూడా నువ్వు ఎదుర్కోవాల్సింది వస్తుంది. దానికి అటువంటి అవకాశము మాకు కల్పించవద్దని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాటకు ముందు ఎన్నో అబద్ధాలు ఆడి 2 పర్యాయములు నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ అబద్ధాలన్నీ గమనించుకున్నారు, నీ దౌర్జన్య చేష్టాలన్నీ చూశారు, నీ అకృతాలన్నీ చూశారు, నీ చిలిపి చేష్టాలన్నీ చూశారు. మాటకు ముందు భగవంతుని మీద శివపార్వతుల పైన ప్రయాణం చేసేది చూశారు. నీకు అన్ని దేవతలు అయిపోయినారు, ఇంక ఏ దేవతలు లేరు. నీకు మిగిలినది ఒక జగన్ రెడ్డి దేవతే. ఆ దేవత కూడా త్వరలో నీకు కనుమరుగవుతాడు. కాబట్టి తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలా. నిన్ను బొక్కలేకపోయినా కూడా శనీశ్వరుడు ఇడిచిపెట్టాలన్నట్టు ఒక సామెత ఉంది. నువ్వు బొక్కలేకపోయినా ఈసారి పొద్దుటూరు ప్రజలు నిన్ను ఇడిచిపెట్టరు, ఎంటాడి ఓడిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం గర్వించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భారీ విగ్రహ ప్రతిష్టపై దుష్ప్రచారం దారుణం. ఎల్లో మీడియాపై వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధుల ఆగ్రహం. కమలాపురంలో సభకు మందు డబ్బులిచ్చి జనాన్ని తరలించినప్పటికీ చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యువత టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.